జనగణనలో ప్రశ్నలకు ప్రజలు జవాబు ఇవ్వవలసిందే. ఎన్నిసార్లు ఇవ్వాలా? రేవంత్ రెడ్డి ఇంటింటికి తిరిగి పంపించి జవాబులు చెప్పమంటే జవాబులు చెప్తిమి. ఇక ఈసారి మీ వంత వచ్చిందా? పనులన్నీ పాతరేసి ఇక మీరు ఎప్పుడొస్తారు అని ఎదురు చూసుకుంటూ ఉండాలా? ఇక రారు, ఇక తప్పదు కదా మరి. మీలాంటి నాయకులను ఎంచుకున్నందుకు ఈసారి ఇబ్బందులు పడవలసిందే. రేషన్ కార్డు బియ్యం కోసమే 10 సార్లు తిప్పించిండు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని. జనగణనలో ప్రశ్నలకు ప్రజలు జవాబు ఇవ్వాల్సిందే. ప్రశ్నలు అడిగే అధికారం ఎన్యూమరేటర్లకు ఉంటుంది. సమాధానాలు ఇవ్వడానికి నిరాకరిస్తే 1000 జరిమానా. ఇది సమాధానాలు చెప్పడానికి నిరాకరిస్తే 1000 రూపాయలు ఫైన్ ఎత్తావా ఇంటికి వచ్చి? నువ్వు కమెంట్ని మించినోని ఉన్నట్టున్నావుగా మోడీ గారు. ఇదేంది నువ్వు మెల్లమెల్లగా మంచోడు అంటే మంచం కింద సావేసి వచ్చినట్టున్నది కథ. ఏంది ఇది? సమాధానాలకు నిరాకరిస్తే 1000 రూపాయలు జరిమానా ఇస్తావా? ఇప్పుడు కమేనిగానికి నీకేమైనా తేడా ఉన్నదా? వాడు జుట్టు కనబడితే 70 కొరడా దెబ్బలు కొట్టేదట లేడీస్ని. ఇక ఇప్పుడు నువ్వు సమాధానం నిరాకరిస్తే 1000 రూపాయలు అన్నావు. పుసుకుని అది కూడా నిరాకరిస్తే 1000 రూపాయలు కూడా లేదంటే నువ్వు కూడా కొరడా దెబ్బలు కొడతావు అన్నట్టేగా. తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే 3 ఏళ్ళు జైలు శిక్ష. అబ్బా, మంచి ఆలోచన చేసి నువ్వు. తప్పుడు సమాచారం ఇస్తే 3 ఏళ్ళు జైలు శిక్ష. ఎన్యూమరేటర్లు విధులు తిరస్కరించిన, ఇతరులకు ఆటంకాలు కలిగించిన అదే జరిమానా, జైలు శిక్ష. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ, మార్గదర్శకాల జారీ. ఇది మోడీ గారు మన రేవంత్ రెడ్డి గారితో ఈ ఆలోచన చేయిస్తున్నాడు. జనగణమన అంటే జనాభా లెక్కల కోసం వచ్చి వాళ్ళు ఏది అడిగితే దానికి టక్క సమాధానం చెప్పాలి. సూపర్ సినిమాలో ఆలీ గదా పరీక్షించినట్టు పరీక్షిస్తే ఇక వాళ్ళు 3 ఏళ్ళ జైలు శిక్ష ఎత్తారట, 1000 రూపాయలు ఫైన్ ఆట. 1000 రూపాయలు ఫైన్ అంటే అక్కడో ఇక్కడో అప్పు చేసి కట్టచ్చు, కానీ మరి 3 ఏళ్ళ జైలు శిక్ష ఆట. ఎంతమందిని ఎత్తావు ఇట్లా? 140 కోట్ల మంది ఉన్నారు జనం. తెలంగాణలో 4 కోట్ల ప్రజలు ఉన్నారు. ఈ 4 కోట్ల ప్రజలను తీసుకుపోయి ఏ జైలు ఎత్తావు చెప్పకపోతే? ఈ నియంత పోకళ్ళు పోతేనే ప్రభుత్వాలు కూలిపోతాయి. సమాధానాలు మీరు పద్ధతిగా రాబట్టుకోవాలి, అంతేగాని సమాధానాలు చెప్పకపోతే జైలు ఎత్తానంటే 1,00,000 మంది సమాధానాలు చెప్పారు. ఈ 1,00,000 మందికి ఎక్కడ జైలు తయారు చేసి పెడతావు? ఇది ప్రజాస్వామ్యమేనా ఇట్లా నువ్వు డైరెక్ట్గా వార్నింగ్లు ఇవ్వడం? చేతగాని ప్రశ్నలు నువ్వు, ఆ అర్థం లేని ప్రశ్నలు నువ్వు తయారు చేసి నీ చేతగానంతనాన్ని ప్రజల మీద రుద్ది జైల్లో వేస్తామంటే ఎట్లా? ఎక్కడి దాకా తీసుకుపోతాను భారతదేశాన్ని? వచ్చే ఏడాది ప్రారంభమయ్యే జనగణనలో ఎన్యూమరేటర్లు అడిగే ప్రశ్నలకు ప్రజలందరూ తప్పనిసరిగా సమాధానాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. జనగణ అధికారికి ప్రశ్నలు అడిగే అధికారం ఉంటుందని, ప్రతి వ్యక్తి నిబంధనలకు కట్టుబడి జవాబులు ఇవ్వవలసి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు జనగణ కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను సంబంధిత శాఖల విభాగాధిపతులకు ప్రభుత్వం పంపింది. వీటిపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాలని ఆదేశించింది. సాంప్రదాయాలు, ఆచారాలు, మత ధర్మాల ప్రకారం తమ భర్తల పేర్లు చెప్పకూడదంటూ మహిళలు సమాధానాలు ఇవ్వడానికి నిరాకరించడం కుదరదని స్పష్టం చేసింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించుకోవడానికి పార్లమెంటు, అసెంబ్లీ, నియోజకవర్గాల పునర్విభజనకు, పంచాయతీ, ఇతర స్థానిక సంస్థల వార్డులు, డివిజన్ల విభజనకు ఈ జనగణమన వివరాలే ఆధారం అవుతాయని తెలిపింది. అందుకే ప్రజలు తప్పుడు సమాచారం ఇవ్వకుండా తమకు తెలిసిన పక్కా సమాచారం అందించాలని సూచించింది. ఎన్యూమరేటర్లను ఇళ్ల వరకు రానివ్వాలని, భవిష్యత్తులో అవసరమైతే ఆ ఇళ్లకు ఏమైనా లేఖలను అతికించడానికి వీలుగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే అప్పగించిన విధులను ఎన్యూమరేటర్లు తిరస్కరించినా, ఇతరుల విధులకు ఆటంకం కలిగించిన 1000 రూపాయలు జరిమానా విధించనున్నట్టు తెలిపింది. సెన్సెస్ చట్టం 1948లోని పార్ట్ ఏ కింద నేరం నిరూపణ అయితే 3 ఏళ్ల పాటు జైలు శిక్ష ఉంటుందని పేర్కొంది. ఎన్యూమరేటర్లకే కాకుండా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చిన లేదా వివరాలు ఇవ్వడానికి నిరాకరించిన ప్రజలకు కూడా అంతే జరిమానా, జైలు శిక్ష ఉంటుందని వివరించింది. ఒక పని చేయరు, ముందు కేంద్ర హోంశాఖ మంత్రి గారా, అమిత్ షా గారా ఇది రిలీజ్ చేసింది. ముందు మీరు కూర్చొని ఒక ఎన్యూమరేటర్ని తీసుకొచ్చి ముందుగా ఆ ఎన్యూమరేటర్ ప్రశ్నలు అడుగుతా అంటే ఈ అమిత్ షా గారు సమాధానాలు చెప్పాలి. వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారో, వీళ్ళు ఏ సమాధానాలు చెప్తారో అప్పుడు ప్రజలకు
ఒక అవగాహన కల్పించినట్లు అవుతుంది. ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారిని ఎన్యూమరేటర్ పోయి ప్రశ్నలు అడుగుతాడు. రేవంత్ రెడ్డి గారు సమాధానాలు చెప్పాలి. అప్పుడు మీరు ఏం సమాధానాలు చెప్తానో, వాళ్ళు ఏ ప్రశ్నలు అడుగుతానో మాకు ఒక అవగాహన వస్తుంది. దాన్ని కాకుండా నువ్వు జైలు ఎత్తా, 1000 రూపాయలు ఫైన్ ఎత్తా అని బెదిరిస్తే ఎంతమందిని ఆయన జైలు ఎత్తావు, ఎంతమందికి అని 1000 రూపాయలు ఫైన్ ఎత్తావు? మరి గింత నియంతలా అయిపోయినలా? ఓ చట్టాన్ని ముందటేసి ఆ చట్టంలోని సెక్షన్లని ఉటంకిస్తూ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం ఇది సామాన్యులు. అంటే ఇప్పుడు దీంట్లో కూడా ముఖ్యంగా దళితుల మీద ఒక దుర్మార్గమైన కుట్రపూరితమైన ఆలోచన చేసే ప్రయత్నం. ఇప్పుడు ఏ దళిత ఇంటికన్నా పోయి నువ్వే మతమని అడుగుతాడు, ఆయన హిందూ అనే చెప్తాడు. లేదు యేసుప్రభు బొమ్మ ఎందుకు ఉన్నది అని అడుగుతారు. ఇట్లా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి అక్కడ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఒక లైవ్ ద్వారా అవగాహన సదస్సు కల్పించాలి. ఇది ఒక లైవ్ చేయాలి. దీని మీద మీరు ఎన్యూమినేటర్లు అనేటోళ్ళు ఎన్ని ప్రశ్నలు అడుగుతారు, ఏ రకాల ప్రశ్నలు అడుగుతారు, ఆ ప్రశ్నలు ఏంటివి, ప్రధానమంత్రిగా నువ్వు చెప్పే సమాధానాలు ఏంటిది అనేది దేశవ్యాప్తంగా లైవ్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించండి. ఆ తర్వాత సామాన్యులమైన మేము తప్పకుండా మీరు చెప్పిన రీతిలోనే మేము కూడా చెప్తాం. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉన్నారు, ప్రధానమంత్రి గారిని ఎన్యూమరేటర్ వచ్చి ఏమంటారు, మీరు ఏ మతం అంటారు అంటే ఆయన హిందూ అంటారు. మరి చర్చికి ఎందుకు పోయినావు నువ్వు మొన్న అంటారు. అంతే కదా. మరి ఇప్పుడు దళితుడు చర్చికి పోతేనేమో కేసులు వేస్తాం, 3 ఏళ్ళు జైలు శిక్ష ఇస్తామని చెప్తాను. మరి నువ్వెందుకు పోయినావు చర్చికి అని అప్పుడు ఎన్యూమరేటర్ అడుగుతారు. నా ఓట్ల కోసం నేను పోయినాయా అని అంటారు. మరి ఓట్ల కోసం నువ్వు పోయినప్పుడు వాని మీద వివక్ష ఉన్నప్పుడు వాడు చర్చికి పోతే తప్పేంది, దళితుడు చర్చికి పోతే తప్పేంది. కాబట్టి అప్పుడు మోడీ గారికి 1000 రూపాయలు ఫైన్ వేయాలా, ఇంకేది వేయాలనేది కూడా ఒక ఆలోచన ఎన్యూమరేటర్ ద్వారా ఎవరు తీసుకుంటారో అధికారం అనేది కూడా మనం ఆలోచించాలి. ఇన్ని కుట్రపూరితమైన ఆలోచనలు మీ వచ్చి జనాభా లెక్కలు రాసుకోవాలి పోవాలి. మీకు కావాల్సింది జనాభా లెక్కలు. మనిషి బతుకున్నాడా సచ్చిండా, మన ఆర్థిక పరిస్థితి ఏంది, ఇక్కడి వరకే. వాడు ఏ విశ్వాసంలో ఉన్నాడు, వాడు ఏ దేవుణ్ణి మొక్కుతున్నాడు, మీకెందుకు? కాబట్టి ముందు మోడీ గారు, అమిత్ షా గారు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎన్యూమరేటర్ల ద్వారా ఈ విధి విధానాలను ఒక లైవ్ ద్వారా చెప్పాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం.